హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి మన పొట్టేలు ఏం తింటున్నాయో. ఇది సైలేజ్ అండి. వీటి ప్రైస్ అన్నీ కావాలండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవైతే మేము బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. మదనపల్లి దగ్గర అండి. ఆర్డర్ అయితే పెట్టేసాము. 2 tons వచ్చేసాయి. ఈరోజు అయితే వచ్చి మొత్తం దించేసుకుంటున్నాము. 2 tonsకి ఎన్ని బ్యాగ్స్ వచ్చాయంటే 33 వచ్చాయండి. 33 అంటే ఒక దాంట్లో 75 kgs 70 kgs 65 అలా ఉంది అన్నారు. చూద్దాం. ఈ బ్యాగ్స్ అయితే చాలా బరువు ఉన్నాయండి. పాపం వాళ్ళు చాలా వెయిట్ అయితే ఉంది కదా, ఎత్తుకోలేకపోయారు. ఇవి అన్ని తాళ్ళని తీసేసి ఫస్ట్ అయితే ఇప్పుడు దించుకుంటాము. చూపిస్తాను చూడండి. వాళ్ళే డ్రైవర్ అన్న వాళ్ళు. అక్కడి నుంచి వచ్చి మాకైతే ప్రైస్ అయితే మాత్రం ఎంత పడిందంటే డెలివరీ ఛార్జీలు అంటే ట్రావెలింగ్ అట్లా ఫస్ట్ 7,000 చెప్పారు. మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఆర్డర్ చేశారని 4,000 మాకు 3,000 వాళ్ళకైతే పెట్టేశారండి. 4,000 అయితే పడింది. మాకు టన్ను 7,500 చెప్పారు. 7,500 2 టన్నులు తీసుకున్నాం కాబట్టి మాకు 15,000 అయితే పడింది. ఇవి ఫస్ట్ తింటాయా లేదా అని డౌట్ అండి. ముందు ఇవైతే ఇన్నైతే తీసుకున్నాం కదా, తింటాయా తినవా అనేది ఒక చిన్న డౌట్ అయితే మిగిలిపోయింది. అసలు వాటికి పెట్టి చూస్తే తర్వాత అయితే తెలుస్తుంది. ఫస్ట్ అయితే దించేసుకోవాలా. చూడండి, దించడం అయితే స్టార్ట్ చేసేసాం కదా. మాకు కొంతమంది అయితే హెల్ప్ చేశారు. వాళ్ళైతే అక్కడ లోడ్ చేస్తారు కానీ అన్లోడ్ అయితే చేయరంట. ఇంక మనమే ఎవరినైనా పెట్టుకొని చేయించుకోవాలి అన్లోడ్. మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర చేయించుకోవాలి, లేకుంటే బయట వాళ్ళని పిలుచుకోవాలి. ఇవి అయితే స్మెల్కే తినలేదండి పాపం. పిల్లలు చూపిస్తాను చూడండి. ఇవన్నీ దించేసుకున్నాక ప్యాకింగ్ అయితే ఎక్కడ పోకుండా అయితే చాలా నీట్గా అయితే ప్యాక్ అయితే చేశారు వాళ్ళు. చాలా నీట్ ప్యాక్ అండి. ఎక్కడ కొద్దిగా కూడా మనకి ఎక్కడ సైలేజ్ అనేది పోకుండా, కార్న్ సైలేజ్ అనేది పోకుండా చాలా నీట్గా అయితే చేసి పంపించారు. చూడండి, మనం వాటిని ఎత్తాలంటే మాత్రం చాలా కష్టం అండి. వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. మనమే ఇంక అన్నీ ఎత్తుకోవాలంటే మాత్రం అక్కడే ఉంటాయి ఇవన్నీ. ఇంకా చూడండి, ఇంకా దొల్లించుకోవాలన్నీ. వీడియో కొంచెం లెంత్ అయినా కానీ కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. కొంతమంది ఉంటారండి, మనం ఎంత పని చేసినా చేయలేదని అంటారు. నెక్స్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఇవన్నీ దించేసుకున్నాం కదా, మొత్తం అయితే దించేసి కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ అయితే పెట్టేశాను. చూడండి, ఇవన్నీ 33 ఉన్నాయండి. 2 టన్నులు. చూడండి, కొద్దిగా అయితే చినిగింది. అక్కడైతే చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయని. మా స్మెల్ అయితే భయంకరంగా ఉంది. వాటి స్మెల్కి మనకి హెడేక్ వస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే బెల్లం నీళ్ళు కలిపి పెట్టమన్నారు. ఎందుకంటే స్టార్టింగ్ వాటికి అలవాటు పడేంత వరకు 2 or 3 days వరకు బెల్లం నీళ్ళు కలపడం అట్లా చేయమన్నారు. నేనైతే ఏం చేయలేదు, కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. చూడండి, వీటిలో మొక్కజొన్నలు కూడా చిన్న చిన్న పీసెస్ అయితే చేసి వేసేసారా చెట్లని అనుకున్నాను. నేనైతే సైలేజ్ కదా, చెట్లు మాత్రం వేస్తారేమో అనుకున్నాను. మొక్కజొన్నలు కూడా చిన్న చిన్న పీసెస్ అయితే చేసి వేసేసారు.
ఇప్పుడు వాటికైతే పెట్టి చూపిస్తాను చూడండి. చూడండి అన్నీ ఎవ్రీవన్ మనకి మొక్కజొన్న చెట్లు, పూర్తిగా మొక్కజొన్నలు చెట్లు మొత్తం మిక్సీ స్మాల్ కటర్స్గా వేసేసాను. చూపిస్తాను, నేను తీసుకెళ్తున్నాను. అవి స్టార్ట్ చేసి అరవడం అయితే నేను గేట్ కాడికి వెళ్ళగానే చూడండి అన్నీ ఎలా వస్తాయో, అన్నీ వచ్చేస్తాయి. చూడండి అన్నీ వచ్చేసాయి కదా. పెట్టాను, ఇదైతే కొన్ని తింటున్నాయి, కొన్ని తినడం లేదండి. కొద్దిగా అలవాటు పడ్డేంత వరకు కొన్ని అయితే కొంచెం బాగా తింటున్నాయి, కొన్ని అయితే తినడం లేదు. చూద్దాం. ఫస్ట్ అలా అన్నీ మూతి పెట్టేసి వదిలేసాయి, కొన్ని తినడం లేదు. ఇంకా వీటిని బెటర్గా ఏమైనా పెట్టచ్చా, వీటిలో ఏదైనా పిండి అట్లా ఏమైనా కలిపి పెట్టచ్చా, ఇలాంటివి ఏమైనా ఐడియాస్ ఉంటే అయితే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఓకే అండి, బాయ్. చూడండి అంతా అట్లా మిగిలిచ్చేసేసాయి. తినాల కొన్ని. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, ఊరికే వేస్ట్ అవ్వకుండా. అవి తినేదానికి ఏమైనా పిండి కలిపి పెట్టమంటారా, లేకుంటే డైరెక్ట్గా ఇవే ఇవ్వమంటారా? ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.